సెట్ అయితే చాలా బాగా వేశారు. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా బాగా కనిపిస్తున్నాయి. టైటానిక్ షిప్లో మెయిన్ స్పాట్లన్నీ రీక్రియేట్ చేశారు. ఈ కుక్క చాలా క్యూట్గా ఉంది. దారి మొత్తం ఫోటో బ్యాక్డ్రాప్సే. తమ్ముడు భయం వేసిందా? లండన్ బ్రిడ్జ్, టైటానిక్, టెంపుల్ సెట్, ఇదంతా ఏంటనుకుంటున్నారా? విజయవాడలో అయోధ్య రామ మందిరం సెట్ వేశారు. ఆ సెట్ చూడడానికే చాలామంది వచ్చారు. మనం కూడా చూసేద్దాం. ఈ టెంపుల్ సెట్ వేయడానికి 4 కోట్లు ఖర్చు అయిందంటున్నారు. బయట నుండి అయితే చాలా గ్రాండ్గా ఉంది. లోపల ఎలా ఉంటుందో చూద్దాం. టెంపుల్స్ కట్టే విధానంలో సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం మనకు నార్త్ ఇండియాలో కనబడే నగరా స్టైల్ ఆర్కిటెక్చర్లో ఉంటుంది. రామాలయంలో ఈయన లేకపోతే ఎలాగా? రాముడికి ఎంతో ఇష్టమైన భక్తుడు ఆంజనేయుడు. ఇప్పుడు మనతో పాటు మన ఫోన్లు, కెమెరాలకు కూడా దర్శనం చేస్తున్నాం. సెట్ అయితే చాలా బాగా వేశారు. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా బాగా కనిపిస్తున్నాయి. సెట్ అయితే చాలా పెద్దది వేశారు, కానీ మనం కొంతవరకే వెళ్ళగలం. ఇప్పుడు మీరు చూసారు కదా, అలా లోపలికి వెళ్ళి ఇలా బయటకు వచ్చేసాం. ఇది చాలా షార్ట్ టైమే, కానీ విగ్రహాన్ని చూశాక వర్త్ అనిపించింది. ఆ బ్యాక్ సైడ్ కూడా ఎక్స్టెండ్ చేస్తుంటే బాగుండేది జనాలు వెళ్ళడానికి. దేవుడి దర్శనం అయిపోయింది. ఇప్పుడు అలా టైటానిక్ ఎక్కి లండన్ వెళ్ళిపోదాం. ఈడెవడో షిప్ మునిగిపోయి సీన్ రీక్రియేట్ చేస్తున్నాడు, దూకేస్తున్నాడు. ఏంట్రా ఇది? జాక్ రోజు పెయింటింగ్ సీన్ దగ్గర ఫొటోస్ దిగుతున్నారు. ఈ సీన్ తెలిసే ఫొటోస్ తీసుకుంటున్నారా? ఇది లేకపోతే ఎలా? ఐకానిక్ టైటానిక్ పోజ్. ఈ కుక్క చాలా క్యూట్గా ఉంది. ఇప్పుడు లండన్ స్ట్రీట్కి అయితే వచ్చేసాం. మీకు ఫొటోస్ పిచ్చుంటే ఈ ప్లేస్లో పండగ చేసుకోవచ్చు. దారి మొత్తం ఫోటో బ్యాక్డ్రాప్సే. రే, విజయవాడలో లవ్ ఏదిరా? ఇప్పుడైతే పెద్ద ఎక్సైట్మెంట్ లేదు, కానీ చిన్నప్పుడు ఎగ్జిబిషన్ ఎప్పుడెప్పుడు పెడతారా అని వెయిట్ చేస్తూ ఉండేవాడిని. చిన్నప్పుడు పెద్ద గోల్ ఉండేది, బాగా డబ్బులు సంపాదించి ఎగ్జిబిషన్కి వచ్చి మొత్తం బొమ్మలన్నీ కొనేసుకోవాలనుకునేవాడిని. ఇప్పుడు డబ్బులున్నా ఆడుకునే ఇంట్రెస్ట్ లేదు. మీకు కూడా అనిపించే ఉంటుంది కదా ఇలాగా? ఎగ్జిబిషన్కి వచ్చి అన్ని బొమ్మలు చూడడం, ప్లేట్ అంత ఉంటుంది అప్పడం, ఆ అప్పడం తినడం, జైంట్ వీలు, కొలంబస్, బ్రేక్ డాన్స్, ఆ డ్రాగన్ ట్రైన్ ఏదో ఉంటుంది, ఇవన్నీ ఎక్కితే కానీ ఇంటికి వెళ్ళేవాడిని కాదు. నేను ఎగ్జిబిషన్కి వచ్చేదే ఈ జెయింట్ వీల్ ఎక్కడానికి.
చాలా కాలంగా జైంట్ వీల్కి వీడియో తెద్దాం అనుకున్నాను, ఈరోజు కుదిరింది. ఉమ్మేద్దాం. ఇలా తిప్పి అలా వదిలేస్తే బాడీ దిగిది కానీ రెండో రౌండ్ వచ్చేదాకా ప్రాణం పైనే ఉంటుంది. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది.